భారత్ ఏదో ఒకటి చెయ్యాలి, తమని కొట్టాలి, అప్పుడు యుద్ధం ప్రారంభించాలి. అప్పుడు బంగ్లాదేశ్ లక్ష్యం అది. అలా చేస్తే దాని వెనకాల పాకిస్తాన్ వస్తది. దాని వెనకాల మిగతా దేశాలను రమ్మనమని అడగటం. కనీసం తామిద్దరు కలిసి యుద్ధం చేయాలి అన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ప్రజల్ని సంతృప్తిపరచడం కష్టం. యువతరాన్ని సంతృప్తిపరచడం కష్టం. విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ, వ్యవసాయం ఇట్లాంటియన్నీ ఇక కష్టం. ఎందుకని? అడ్డదిడ్డమైనటువంటి పాలనలో ఎవడు పెట్టుబడులు పెట్టడానికి రాడు. కొనుగోళ్ళకి, అమ్మకాలకి కష్టాలే, నష్టాలే ఎదురవుతుంటాయి. కాబట్టి దాన్ని కవర్ చేయాలంటే, దాన్ని డైవర్ట్ చేయాలంటే సుదీర్ఘ కాలం నుంచి పాకిస్తాన్ ఎట్లాంటిది తమ దేశ ప్రజలకు ఏమీ చేయలేక భారత్‌తో శత్రుత్వాన్ని చూపెడుతూ అక్కడ యువతరాన్ని ఎట్లయితే చేస్తుందో ఇప్పుడు అదే పని చేయాలనుకుంటారు. అందుకనినే సముద్రంలో మన చేపల పడవల్ని అడ్డుకుంటారు. అదే సందర్భంలో వాళ్ళ చేపల పడవలు మన సముద్ర జలాలకు తీసుకొస్తారు. వాళ్ళని ఆపగానే అదుగదుగు చూసారా భారతీయులు మనోళ్ళని ఆపుతున్నారు. అదే మనోళ్ళని అయితే మొన్న తోసేశారు. 12 మంది పడిపోతే మన కోస్టల్ నేవీగా వాళ్ళు వెళ్ళి రక్షించుకు తీసుకుని వచ్చారు. అట్లాగే గొడవలు కావాలని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బంగ్లా నేవీ సిబ్బంది చేస్తున్నటువంటిది కావచ్చు, వరుసబెట్టి గొడవలు సృష్టిస్తోంది బంగ్లాదేశ్. భారత్‌తో ఏదో ఒక విధమైనటువంటి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే గత కొన్ని రోజుల నుంచి నడుస్తోంది. దానికి తోడు ఇప్పుడు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతితో మరింతగా భారతీయుల మీదకి రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారు.